అసలు మాట్లాడుతుంటాను. మీ ఇద్దరికి ఎందుకు ఇంత పెద్ద గొడవ అన్న? మీరు ఒక ఊర్లో ఉన్నవాళ్ళు గాదు. ఒక ఊర్లో చదువుకున్న మీ ఇద్దరు ఒక క్లాస్‌మేట్‌లు గూడా గాదు. ఒక పార్టీ నుంచెల్లి ప్రస్థానం గూడా మొదలు కాలేదు. కడియం శ్రీ గారికి రాజయ్యకి ఇంత వైరుధ్యము ఎందుకసలు? డప్పోనెంబడి కుమ్ముడు పడ్డాడని ఒక సామెత ఉంటది. సో, విషయం ఏంటంటే నాకు రాజకీయాలంటేనే ఇష్టం లేదు. అవును. ఇవాళ నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి బలంగా లాగి నన్ను ఆయన కంటే నేనే ముందు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి తీసుకువెళ్ళంటే నన్ను ఎన్ని రకాల హింసించుంటాడు. నేను రాజకీయ నాయకుడిని కాదు. రాజకీయ ఆలోచన కూడా లేదు. లేదు. ఒక వైద్యుడిగా మీరన్నట్టు గొప్ప పేరు తీసుకునే స్థాయిలో ఉన్న నన్ను రెచ్చగొట్టి, రెచ్చగొట్టి, హింసించి ఒక పిల్లిని కదా రూమ్‌లో ఏసి కొడితే అది పులి అయినట్టు నన్ను పులిని తయారు పులిని చేసిండు. తయారు చేసి ఆయన తయారు చేసిండు. అంతే. ఆయనను నీడని చూసి ఆయనే భయపడతాడు. ఎందుకంటే ఎక్కడ మొదలైంది అంటే ఇక మీకు చెప్పాలి అడిగిన కూడా. ఆ! 94లో ఎన్టీ రామారావు నాకు టికెట్ ఇస్తానన్నాడు. ఆయనకు టికెట్ ఇస్తాననలే. ఓకే. ఒకవేళ రాజయ్య నువ్వు గనుక ఒప్పుకోకపోతే హ్మ్. ఆడ స్థానికేతరుడైన కడియం శ్రీహరికే టికెట్ వస్తదని హెచ్చరించిపోయిండు. ఎవరు? దగ్గుబాటి. ఓకే. ఎందుకంటే అక్కడ ఇంకెవ్వరు లేరు. ఇవ్వలేరు. రాజయ్య నువ్వు వస్తే నీకు ఇస్తాము, నువ్వు రాకపోతే ఆయన ఆయనకిస్తాం. స్థానికేతరుడైనా ఆయనకే ఇస్తాము ఓకే. అని హెచ్చరించిపోయాడు. ఓకే. సో ఏమైంది, అప్పుడు రాజయ్య సీటు వచ్చేది, రాజయ్య కానందుకే నాకు వచ్చిందని ఆయన కెరికే. ఓకే. ఇక ఇప్పుడు 94 ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యి మార్కెట్ మినిస్టర్ అయిందో వచ్చిన కంచెల్లి అస్త్రాలన్నీ నా మీదనే పెట్టాడు. ఇక ప్రతి దాంట్లో ప్రయోగించడం ఎప్పటికైనా ఈయన నాకు ఏకమేకైతాడు. ఏకమేకైతాడు. నేను దండోరలో కృష్ణమాదిగ నాయకత్వంలో ఒక మాదిగూడ మంచి డాక్టర్ ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం నేను దండోర ఉద్యమంలో ప్రజా జీవితంలోకి ఎంటర్ అయినా దండోర ద్వారా. ఓకే. నేను అందుకని నేను నా రాజకీయ అరంగేట్రం దండోరా అని ఎందుకు చెప్తానంటే, సో దండోరా వల్ల నేను మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి చాటడానికి, మాదిగలలో ఒక మంచి డాక్టర్ ఉండడని చెప్పాలనే ఉద్దేశంతో దండోరాలో ఉద్యమం పనిచేయడం నుంచి మీ జరిగింది. ప్రస్థానం తెలంగాణ మొదలైంది. మొత్తం ఇక అట్లా మొదలైంది.